జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి శ్రీ 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 సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచముఖ వినాయక చవితి నవరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా స్వామివారికి నైవేద్యంగా సారే సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు కార్పొరేటర్ బోండా జగన్ హాజరై భక్తుల అందరితో కలిసి ఊరేగింపుగా వెళ్లి 108 రకాల పిండి వంటలు గల సారెను సమర్పించారు. అనంతరం ఆలయం ఎదుట గ్రామ మహిళలచే దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్లపూడి ప్రాంతంలో శ్రీ 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 సీతారామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం, బ్రహ్మసూత్ర శివాలయం లాంటి ఎన్నో మహిమగల దేవాలయాలు మా ప్రాంతంలో ఉన్నాయని, కావున ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న భక్తులందరూ ఈ దేవాలయాలను దర్శించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి వడ్లపూడి మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 87వ వార్డు ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి పంచముఖ వినాయక ఆలయం, పంచముఖ ఆంజనేయ స్వామివారు, అలాగే సీతారామ లక్ష్మీ సమేత ఆంజనేయ స్వామివారు, అలాగే బ్రహ్మసూత్ర కలిగిన శివాలయం, అలాగే షిరిడి సాయినాథ్ శ్రీ వల్లిదేవ సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహాలతో కూడినటువంటి ఆలయం. మరి ఈరోజు నవరాత్రుల్లో భాగంగా ఈరోజు పంచముఖ వినాయక స్వామి వారికి అలాగే ఉత్సవ విగ్రహానికి సారి ఊరేగింపు వడ్లపూడి ఆరోగ్యం నుంచి వందలాది మందితో ఈరోజు ఊరేగింపు చేయడం జరిగింది. మరి ఈ ఊరేగింపులో చాలామంది భక్తులు పాల్గొనడం, మరి నిత్యం ఒకప్పుడు ఈ ఆలయం అంటేనే ఎప్పుడో 20 ఏళ్ళ నుంచి అనుకున్నాం డెవలప్ చేయాలని. ఈవేళ చూస్తుంటే ఉదయం సాయంత్రం వేళలో వందలాది మంది వచ్చి భక్తులు దర్శించుకోవడం. ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి ఆలయాలు ఇక్కడ ఉన్నాయట. బ్రహ్మసూత్ర కలిగిన శివలింగం కానీ పంచముఖ వినాయక ఆలయాలు ఇక్కడ ఉన్నాయనే విషయం చాలామంది తెలుసుకొని రావడం జరుగుతుంది. మరి మీ మీడియా ద్వారా మరి ఇంకా ఇక్కడ పంచముఖ వినాయక ఆలయం ఉంది, బ్రహ్మసూత్ర కలిగిన శివాలయం ఉంది, ఇంకా అనేకమైన ఆలయాలు, పంచముఖ ఆంజనేయ స్వామివారు, మరి ఇక్కడ షిరిడి సాయి వల్లిదేవ సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహాలు, ధ్వజస్తంభాలు లాంటి మంచి మంచి ఆలయాలు నిర్మించుకున్నాం. దీనికి అందరూ కూడా ఎవరైతే భక్తులు ఈ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారో ఇది వడ్లపూడి గ్రామంలో వెలిసినటువంటి పంచముఖ వినాయక ఆలయం, అలాగే బ్రహ్మసూత్ర శివాలయం కాబట్టి ఎవరైనా ఇక్కడ వడ్లపూడి గ్రామంలోకి వచ్చి అడిగి తెలుసుకొని వచ్చి దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రతి సోమ మంగళ బుధ 3 రోజులు శివాలయంకి, అలాగే ఇక్కడ వల్లిదేవ సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామివారికి మంగళవారం, బుధవారం వినాయక స్వామివారికి, లక్ష్మీవారం షిరిడి సాయిబాబానాథ్కి సాయంత్రం చపాతీ కార్యక్రమం కూడా పెడుతున్నా. రోజు 300 నుంచి 400 మంది ప్రసాదం కూడా స్వీకరించడం జరుగుతుంది. మరి ఈరోజు వచ్చిన భక్తులందరూ కూడా భగవంతుని దర్శించి భగవంతుని కృపకు పాత్రలు అవుతారని చెప్పి మరీ కోరుకుంటూ అందరికీ శుభ సాయంత్రం.